వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకుడైన ఉప్పతొళ్ల ఎల్లయ్య కుమారుడు హరికృష్ణను ఈరోజు తెల్లవారుజామున దాచేపల్లి సి భాస్కర్ అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. విషయం తెలుసుకున్న డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ దాచేపల్లి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. హరికృష్ణను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నిస్తే అన్యాయంగా అక్రమంగా రాజకీయ నాయకులు చెప్పారని, వైఎస్ఆర్సీపీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో చితకబాదితే తగిన మూల్యం భవిష్యత్తులో చెల్లించుకోవాల్సిందని ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. కొంత సమయం పోలీసులకు అశోక్ కుమార్కు మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఉన్నారు. మేము చెప్తాం కదా, మేము మాట్లాడిన తర్వాత జడ్జి గారి దగ్గర ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి సార్. మీరు కేసు పెడతారంటే నేను వద్దు అన్న సార్, కేసు పెట్టుకోండి, అది ఇబ్బంది ఏం లేదు మాకు. మేము ఒక్కసారి మాట్లాడతాం సార్ అంటున్నారు. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? ఫలానా లీగల్ ప్రాబ్లం అంటే ఏంటి సార్? లాయర్ని అడగటం కాదు సార్. నేను వాళ్ళ ఫాదర్ని తీసుకొని ఒక బంధువుగా అది కూడా కాకుండా అరెస్ట్ రిమాండ్ అరెస్ట్ నోటీస్ ఎవరికి ఇచ్చారు? సార్ ఎన్ని గంటలకు తీసుకొచ్చారు సార్? ఎన్ని గంటలకు తీసుకొచ్చారు సార్? ఎప్పుడైనా సార్ అరెస్ట్ చేసి నేను చదువుకున్నాను, నేను చెప్తాను సార్. అరెస్ట్ చేసి తీసుకొచ్చేటప్పుడు ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నోటీస్ ఇవ్వాలి. మీరు ఇచ్చారా? అరే మీకు తెలియదు సార్. రమ్మనండి, మీ సిఐ గారు రమ్మనండి, మాట్లాడతాను. అట్లాగా సార్ నేను ఒక మాట చెప్పాను. అరెస్ట్ చేసి చూపించేటప్పుడు